హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐలాండ్ మూవీ తెలుగు రివ్యూ అనేది తెలుసుకుందాం. సో మూవీ అనేది ఎలా ఉంది, ఇన్ డెప్త్ రివ్యూలో అయితే కనుక తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఐలాండ్ మూవీ శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి జంటగా నటించిన మూవీ. ఇది 2024 సంక్రాంతికి అయితే కనుక విడుదలైంది థియేటర్లలో. ఇక రీసెంట్గా ఓటీటీలోకి అయితే వచ్చింది. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమ్ అయితే అవుతోంది, తెలుగు ఆడియోలో అయితే ఉంది. చాలా 2 ఏళ్ల తర్వాత ఇది ఓటీటీలోకి అయితే రావడం జరిగింది. సరే, మరి మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, మొదట ఇది G5లో అయితే ప్రీమియర్స్ అయ్యింది. అంటే టెలివిజన్ ప్రీమియర్ అయిన తర్వాత ఓటీటీలోకి అయితే వచ్చింది. సో మూవీ అనేది యావరేజ్ అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది. ఇది ఒక సైఫై జానర్లో తీసిన మూవీ. సో మన తెలుగులో ఇలాంటి జానర్లో చాలా తక్కువ మూవీస్ అయితే వచ్చాయి. సో గుడ్ అటెంప్ట్ అని అయితే చెప్పొచ్చు. అయినప్పటికీ మూవీలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే కనుక, అంతరిక్షం నుంచి భూమిపై ఒక ఉల్క అయితే పడుతుంది. ఆ ఉల్కను వెతుక్కుంటూ ఒక ఏలియన్ భూమి మీదకి అయితే వస్తుంది. సో ఆ ఉల్కతో విలన్ ఏం చేయాలనుకుంటున్నాడు, అలాగే ఈ యొక్క ఏలియన్కి హీరోకి ఉన్న రిలేషన్షిప్ ఏంటనేది మిగతా స్టోరీలో అయితే చూడొచ్చు అనమాట. సో స్టోరీ లైన్ అనేది అయితే ఇలా ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీరు మూవీలో అయితే చూడండి. మెయిన్గా ఈ మూవీ చిన్నపిల్లలకు ఎక్కువగా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని కామెడీ సీన్స్ కానివ్వండి, అక్కడక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఓవరాల్గా సినిమా అనేది చాలా ఫ్లాట్గా అయితే వెళ్తుందన్నమాట. ఓవర్ ఎగ్జైట్మెంట్ సీన్స్ ఉండవు, అలాగని చెప్పి డల్ సీన్స్ ఉండవు. ఓవరాల్గా ఒక ఫ్లాట్ స్టోరీలో అయితే కనుక వెళ్తుంది. సో నార్మల్ స్టోరీ టెంప్లేటే ఉంటుంది. సో విలను, సేవియరు, అలాగే ప్రొటెక్టర్ అన్నట్లు ఈ లైన్ మీదనే మూవీ అనేది అయితే మూవ్ అవుతుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్, కథనం అనేది సింపుల్గానే వెళ్ళిపోతుంది, కానీ అక్కడక్కడ మంచి కామెడీ, ఇంకా విజువల్స్, ఏలియన్తో శివకార్తికేయన్ చేసే విన్యాసాలు లాంటివి కొత్తగా కనిపిస్తాయి. అంతేకాకుండా దర్శకుడు చాలా సన్నివేశాల్లో టెక్నాలజీని చాలా బాగా చూపించి విజువల్స్ని ఇంప్రెస్ అయితే చేశాడు. అలాగే శివకార్తికేయన్ తన రోల్లో బాగా చేశాడు. పల్లెటూరి కుర్రాడిగా, అలాగే ఏలియన్తో కలిపి ఉన్న అన్ని సీన్లు ఇందులో వర్కౌట్ అయితే అవుతాయి అన్నమాట. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆమె పాత్రకు తగ్గట్టుగా అయితే నటించింది. ఇక యోగి బాబు ఇతర కామెడీ సీన్స్ అయితే కనుక అక్కడక్కడ ఫన్ అనేది అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే కనుక, ఇది ఒక కొత్త రకం అటెంప్ట్ అయినప్పటికీ అంతగా కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. అలాగే మూవీలో కూడా సాంగ్స్ అనేది మైనస్ అనిపిస్తుంది. సో అంత ఇంప్రెసివ్ సాంగ్స్ అనేది అయితే అనిపించదు ఎక్కడ. అలాగే కొంత మేరకు మూవీ అనేది పర్వాలేదు అనిపించిన, పూర్తి స్థాయిలో అంత ఇంట్రెస్టింగ్గా కనిపించదు అనమాట. అంతేకాకుండా కొన్ని సీన్స్ అనేది డ్రమాటిక్గా, సిల్లీగా వదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఫస్ట్ హాఫ్తో మెయింటైన్ చేసిన టెంపో సెకండ్ హాఫ్లో కొద్దిగా మిస్ అయినట్లు కూడా కనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇది ఇంకొంచెం ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. సో ఇలా పలు విజువల్స్లో అక్కడక్కడ న్యాచురాలిటీ మిస్ అయిందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అయితే కనుక కొంచెం స్లోగానే అనిపిస్తుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయం చూసుకుంటే, చిత్రంలో నిర్మాణ విలువలు అనేది కొంచెం బెటర్గానే ఉన్నాయి. సీన్స్లో విజువల్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళంతా బాగా సెట్ చేశారు. ఇందులో దర్శకుడు విజన్ అయితే కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా కూడా సినిమా దాదాపుగా ఉన్న బడ్జెట్లోనే మంచి అవుట్పుట్ని అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఇక దర్శకుడి విషయాన్ని చూసుకున్నట్లయితేనా, సో ఏలియన్ కాన్సెప్ట్ అనేది తీసుకోవడం చాలా గుడ్ అటెంప్ట్. సో అదైతే బాగుంది, కానీ స్టోరీలో అంత గ్రిప్పింగ్ అనేది అనిపించదు. ఒక రొటీన్ టెంప్లెట్ మీదనే వెళ్ళినట్టు అనిపిస్తుంది. కాబట్టి సో కొన్ని చోట్ల ఇంప్రెసివ్గా, కొన్ని చోట్ల కొంచెం బోర్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. సో తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు అయితే చూడండి.